అందరికీ ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? మీ అందరి కొరకు నేను అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు అనుకోవచ్చు, మా కొరకు ఎవరు ప్రార్థన చేయడం లేదు. లేదు, నా ప్రియ దేవుని బిడ్డారా, నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆ యేసయ్య వింటూ ఉన్నాడు. ఒకరోజు లేకున్నా ఒకరోజు నీ ఆపదల నుండి ఆయన విడిపిస్తాడు. నీ కష్టాల నుండి విడిపిస్తాడు. నీ రోగం నుండి విడిపిస్తాడు. కాబట్టి నేను చెప్పబోయే ఈ ఆత్మీయ ఆహారాన్ని నీవు జాగ్రత్తగా విన్నట్లయితే ప్రభు ఆశ్చర్యకార్యాన్ని చేస్తాడు. మనం ధ్యానిస్తున్న ధ్యానము యోనా గురించి. యోనా గురించి నాలుగవదిగా ఆయన ఏం చేశాడంటే, మ్రొక్కుబడి విషయంలో ఖచ్చితమైన తీర్మానం కలిగిన ఉన్న యోనా మ్రొక్కుబడి చేసుకున్నాడు దేవునికి. కాబట్టి ఈరోజు మీరు కూడా అనేక రకాలుగా మీకు వస్తున్న ఇబ్బందులను బట్టి, ఆపదలను బట్టి, పరీక్షలను బట్టి మీరు మ్రొక్కుకుంటారు. కాబట్టి ఆ మ్రొక్కుబడులను నెరవేర్చినప్పుడే దేవుడు సంతోషిస్తాడు. మ్రొక్కుబడి దేవునికి చేస్తారు, దేవుడు అద్భుతాన్ని చేస్తాడు, కానీ మర్చిపోతారు. ఇక్కడ యోనా దేవునికి మ్రొక్కుబడిలో ఖచ్చితమైన తీర్మానం కలిగి ఉన్న యోనా గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. కృతజ్ఞతలు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును, నేను మ్రొక్కుకొని నా మ్రొక్కుబడులను చెల్లింపక మానను. ఈరోజు నీవు మానుకుంటున్నావా మ్రొక్కుబడి చేసి? ఒకవేళ ఆ విధంగా చేస్తే దేవుడు నీకు మళ్ళీ పోయిన కష్టం వచ్చేస్తుంది. కాబట్టి జాగ్రత్త. ఇక్కడ యోనా మ్రొక్కుబడి చేసుకున్నాడు. క్రైస్తవుడికి ఈ వాక్యము ఆశీర్వాదకరణం. ఎవరైతే దేవునికి మ్రొక్కుబడి చేసుకొని వాటిని చెల్లిస్తారో అది వారికి దీవెన. చాలామంది కష్టాలలో మ్రొక్కుకుంటారు, కానీ కష్టకాలం దాటిన తర్వాత దానిని మర్చిపోతారు. అవును, కష్టకాలము దాటిపోయిన తర్వాత వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. అలాంటప్పుడు నీవు మ్రొక్కుకోకుండా ఉంటే మంచిది. అవును, ఎందుకు మ్రొక్కుకుంటారు? మ్రొక్కుకోకండి, అట్లనే కష్టంలో ఉండండి. కష్టం వచ్చినప్పుడు దేవుడు కావాలి, కష్టం పోయిన తర్వాత దేవుడు అవసరం లేదు. అలా ఉన్నారు చాలామంది. ఈరోజు నీవు అలా ఉంటే నీ మనసు మార్చుకో. దేవుడు చేస్తున్న మేళ్ళను బట్టి నీవు దేవునికి కృతజ్ఞత కలిగి జీవించు. దేవునికి మాట ఇచ్చి దానిని మర్చిపోకూడదు, నెరవేర్చకుండా ఉండకూడదు. యోనా ఒక బలమైన తీర్మానం చేసుకున్నాడు. చూడండి, యోనాకు వచ్చిన కష్టము ఎవరికి రాలేదని నేను ముందుగానే చెప్పాను. కాబట్టి ఆ కష్టంలో నుండి తను విడుదల పొందాడు. కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. అది ఏమనగా, ఆయన మ్రొక్కుకొని నా మ్రొక్కుబడులను చెల్లింపక మానవని ఎప్పుడైతే ఈ తీర్మానం చేసుకున్నాడో అతడు మరణం నుండి తప్పించబడ్డాడు. హల్లెలూయా! ఎక్కడి నుండి తప్పించబడ్డాడండి? మరణం నుండి. అసలు చావలసింది యోనా, కానీ దేవుడు చావనివ్వలేదు. ఆయనకు ఒక పరీక్షను పెట్టాడు. పరీక్షను పెట్టి అందులో ఆయన నెగ్గుతాడా లేదా ఆలోచించాడు. ఆయన అగాధ లోయలో, సముద్రములో, చాప కడుపులో నుండి మొర్రపెట్టితే మొదటి రోజు మొర్రపెట్టాడు, రెండవ రోజు మొర్రపెట్టాడు, మూడవ రోజు పశ్చాత్తాపడుతూ చాప కడుపులో మోకాళ్ళ మీదుండి మొర్రపెడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పశ్చాత్తాపం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ప్రార్థన చేస్తారు, కానీ పశ్చాత్తాపం ఉండదు. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే తను చేశాడు. దేవుడు తన ప్రార్థనను అంగీకరించాడు. కాబట్టి కృతజ్ఞతాస్తుతులు ఆయన చెల్లిస్తూ తప్పిపోకుండా ఉన్నట్లుగా వాక్యం చెప్తుంది.
నీవు ఎప్పుడైతే దేవునికి మ్రొక్కుకొనిన మ్రొక్కుబడులను మర్చిపోయావో, దేవుని మాట ఇచ్చి మర్చిపోయావో గుర్తు తెచ్చుకో. ఒకవేళ మీరు కూడా దేవునికి మ్రొక్కుకొన్న మ్రొక్కుబడులను చెల్లించకుండా ఉన్నట్లయితే ఈరోజు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీకు కష్టాలు పోవడం లేదనంటే, నీకు ఇబ్బందులు పోవడం లేదనంటే, నీకు అనేక సార్లు ఏదో రీతిగా యాక్సిడెంట్స్ అవ్వడం వల్ల నీవు మారాలని ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. నువ్వు భక్తుడవే, క్రీస్తుని నమ్మినవాడవే, కానీ ఇవి నీకు జరుగుతున్నాయి. ఎందుకనంటే నీవు మ్రొక్కుకున్న మ్రొక్కుబడులు మర్చిపోయావేమో. జ్ఞాపకం చేసుకో, గుర్తుకు తెచ్చుకో. దేవునివి దేవునికి, మానవునివి మానవునికి కనుక ఆయనకు చెల్లింపవలసినవి చెల్లించు. నీవు మర్చిపోతే చెల్లించు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.